హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మేము చల్లగా కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకున్నాం. చాలా టేస్టీగా చాలా బాగుంది. అసలు ఐస్ క్రీమ్ అయితే మా పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్. ఐస్ క్రీమ్ చేస్తున్నా అంటే ఒక 2 డేస్ నుంచి నా చుట్టూనే ఇప్పుడైతే లేట్ చేయడం ఎందుకండి, మనం ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను 3/4 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద బౌల్లో పాలు వేసి పాలు హీట్ చేసుకోవాలండి. పాలని బాగా మరిగించుకోవాలి. మనకి ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా టేస్టీగా ఇక్కడ పాలైతే మరుగుతున్నాయండి. పాలు మరిగేసరికి నేను బాదం నానబెట్టుకున్నా. ఒక 10 బాదం తీసుకున్నా. ఇవి నానబెట్టి పైన పీల్ చేసి పెట్టుకున్నా. ఇవి మిక్సీ బట్టి పేస్ట్ చేసుకొని తీసుకొని వద్దాము. ఆలోపు మనకైతే ఇక్కడ పాలు మరిగిపోతాయి. బాగా ఉడకాలి, అంటే బాగా మరగాలన్నమాట. మరిగి మనం 3/4 లీటర్ పోసాం కదా, 1/2 లీటర్కి తక్కువే కావాలన్నమాట. ఇక్కడ పాలు మరుగుతున్నాయండి. పాలు బాగా మరగబెట్టుకోవాలి. మన క్వాంటిటీ మనం పోసాం కదా, దానికి సగం కావాలి పాలు. ఇట్లా సైడ్స్ అంతా అంటుకుంటుంది కదా, ఇది అంటే మీగడలాగా తీసుకుంటూ కలుపుకోవాలి. పాలు మనం 3/4 లీటర్ తీసుకున్నాం కదా, 1/2 క్వాంటిటీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా బాదం, అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఆ బాదం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటామండి. నేనైతే మిల్క్ మేడ్ కండెన్స్ మిల్క్ తీసుకున్నా. మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. దీనికి మెజర్మెంట్ అంటూ ఏమి ఉండదండి, మనం అందాజుగా వేసుకోవాల్సిందే. కొద్దిగా ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది, ఇంకగా వచ్చింది కండెన్స్ మిల్క్ వేసిన తర్వాత. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి షుగర్ చెక్ చేసుకోవచ్చు అండి. షుగర్ చెక్ చేసుకొని మనం కావాలంటే ఇందులో షుగర్ యాడ్ చేయాలి. ఒక 3-4 స్పూన్స్ పడుతుంది అనిపిస్తుందండి షుగరు. మీరు టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఎంత షుగర్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలిపితే చాలండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ లిక్విడ్ కొంచెం కూల్ అయ్యే వరకు అలాగే పెట్టేసి మనం మౌల్స్లో వేసుకొని ఐస్ క్రీమ్ మౌల్స్లో, కుల్ఫీ మౌల్స్లో ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఇందాక చేసుకున్నాం కదా, ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని బీటర్తో బీట్ చేసుకున్నాము. ఇట్లా బీట్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా ఒక స్మూత్ టెక్స్చర్ వస్తుంది. చిందుతుంది ఇది.
మౌల్స్ ఉన్నాయండి, అందుకు నేను దీంట్లో వేసుకుంటున్నా. మీ దగ్గర లేకపోతే ఒకవేళ ఇలాంటి ఏవైనా గ్లాస్ కానీ అలా గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందాక బీట్ చేసుకునేది ఉంది కదా, ఇది ఈ ఐస్ క్రీమ్ దాంట్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని మౌల్స్లో వేసేసుకోవాలండి. మీ దగ్గర మౌల్స్ లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు, దేంట్లో అయినా. ఒక గ్లాస్ లాగా అలా గ్లాస్లో పెట్టేసి పుల్లలు స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్స్, అవి పెట్టేయచ్చండి ఫ్రీజర్లో. ఒకసారి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనకి షేప్ కూడా కట్ చేయొచ్చు పైనుంచి. అప్పట్లో ఇలానే ఐస్ క్రీమ్స్ ఇచ్చేవారు కదా, కుల్ఫీస్. అంటే వాళ్ళ దగ్గర రౌండ్ ఉండేవి గ్లాస్ లాగా, దాన్ని కట్ చేసి ఇచ్చేవాళ్ళు ఐస్ క్రీమ్. చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే భలే తినేవాళ్ళం అండి. సమ్మర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే చాలా వదలకుండా తినేవాళ్ళం. చిన్నప్పుడు అలాంటి మెమరీస్ చాలా ఉంటాయి కదా అందరికీ. ఇప్పుడు పిల్లలకి ఏమంటే అలాంటి అవసరమే లేకుండా తీసుకురావడం లేకపోతే చేయడం ఇలా చేస్తున్నాం మనం పేరెంట్స్. 90స్లో ఉన్నప్పుడు 90s కిడ్స్కి ఇలాంటి మెమరీస్ చాలా ఉంటాయి. ఇలా అన్నీ కుల్ఫీ ఐస్ క్రీమ్స్లో పోసేసి కుల్ఫీ మౌల్స్లో పోసి ఇలా పైనుంచి నాకు కొన్ని స్టిక్స్ మిస్ అయ్యాయండి. ఇది ఎప్పుడో చాలా డేస్ బ్యాక్ తీసుకున్నా, మా పిల్లలు పోగొట్టారనమాట. ఇప్పుడు దీన్ని ఒక 4 hours 5 hours ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయాలండి. ఇప్పుడు మనం తీసిన తర్వాత ఒకసారి కొంచెం ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని ఒకసారి డిప్ చేయాలండి. డిప్ చేస్తే అది ఐస్ క్రీమ్ మౌల్స్లోంచి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీము. నాకు కొంచెం రావట్లేదని కొంచెం డిప్ చేసి అలా పెడుతున్నా. ఇప్పుడు తీస్తే నీట్గా వస్తుంది చూడండి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఏమంటే అవి ఎల్లో కలర్ స్టిక్స్, ఆరెంజ్ స్టిక్స్ వచ్చాయి కదా, దానికి ఫిల్లింగ్ పై వరకు పోయలేదు. అందుకే ఆ స్టిక్స్లోంచి బాగా రాలేదన్నమాట. ఈ ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టిన స్టిక్స్లోంచి అయితే నీట్గా వచ్చింది మౌల్డ్. ఇలా ఐస్ క్రీమ్ వచ్చిందండి. మా పిల్లలు అయితే అసలు వీడియో తీసుకోవడానికి టైం ఇవ్వట్లేదు. ఓకే, బాయ్ అండి.